పరాయి పాలకుల కబంధ హస్తాల నుండి తెలంగాణ సమాజాన్ని విముక్తి చేసిన వారిలో సింహభాగం తెలంగాణ కవులు, కళాకారులకు దక్కుతుంది. అలాంటి తెలంగాణ కళాకారులకు సరైన గౌరవం దక్కలేదని, కేసీఆర్ ఘోరంగా అవమానించారని డిసెంబర్ 21న ధర్నాకు దిగుతున్నారు తెలంగాణ ఇంటి పార్టీ ప్రెసిడెంట్ చెరుకు సుధాకర్. ప్రపంచ తెలుగు మహాసభల పేరిట సుమారు 100 కోట్ల ప్రజాధనంతో తలపెట్టిన సభ తెలుగు మహాసభల్లా కాకుండా కేసీఆర్ భజన సభల్లా జరిగిందని, విమలక్క, మాట్ల తిరుపతి వంటి ఎందరో ప్రముఖ విప్లవకారులు, కవులు, రచయితలను ఆహ్వానించకుండా కేసీఆర్ అనుచర గళంలోని వారినే పిలిచి తెలంగాణ కవులను, రచయితలను అవమానించడం కేసీఆర్ దొరతనానికి చిహ్నమని, ఇలాంటి నిరంకుశత్వంతో తీసుకునే చర్యలు తెలంగాణ సమాజానికి అంత మంచిది కాదని, కేసీఆర్ తీసుకునే ఇలాంటి దౌర్భాగ్య చర్యలను తెలంగాణ ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారని చెరుకు సుధాకర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణని అవహేళన చేసిన ఆంధ్ర సినీ తారలకు ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన తెలంగాణ రచయితలను, కవులు, కళాకారులను కేసీఆర్ అవమానించడంపై నిర్వహిస్తున్న ధర్నాకు తెలంగాణ ప్రజల సహకారం కావాలని, అందరూ ధర్నాలో పాల్గొని కేసీఆర్ కి మన తెలంగాణ పౌరుషాన్ని చూపెట్టాలని పిలుపునిచ్చారు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్.